హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనివర్స్ వరల్డ్. ఈ రోజు మన వీడియో ఏంటంటే 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మాఘ మాసంలో వచ్చేటువంటి మాఘ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, మాఘ పౌర్ణమి రోజున స్నానం ఎలా చేయాలి, దానాలు ఏం చేయాలి, నామస్మరణ ఏం చేయాలి, పూజాది విధి విధానాలు ఎలా పాటించాలి, అసలు మనం ఏ రకంగా పూజ చేస్తే మనకు స్వామివారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ ని మొదటిసారి చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫిబ్రవరి నెలలో అంటే 2025వ సంవత్సరంలో 12వ తేదీన బుధవారం నాడు మాఘ పౌర్ణమి వస్తుంది. ఇది కుంభమేళాలో వస్తున్న అత్యంత అద్భుతమైనటువంటి పౌర్ణమి. ఈ రోజున మర్చిపోకుండా ఒక 2 వస్తువులను ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి అని కొంతమంది పెద్దలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, పరిహార శాస్త్రం చదివినటువంటి వారు చెప్తున్నారు. మనకు 1 కోటి రూపాయలు అప్పు ఉన్నా కూడా అతి త్వరలో అప్పుల బారి నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఈ 2 వస్తువులను మనం ఇంటికి రేపటి రోజున కొని తెచ్చుకోవడం వలన. అవి ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. రాబోయే పౌర్ణమి అంటే రేపే మాఘ పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా మంచిది. అయితే ఈ రోజున మనం ఏం చెయ్యాలి అని అంటే గనక, పౌర్ణమి రోజున మనం తెల్లవారుజామున నిద్ర లేవాలి. నిద్ర లేచి ఈ రోజున మనం ఇంట్లో పసుపు నీళ్లను జల్లుకోవాలి. పసుపు నీళ్లను జల్లుకొని మనం ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని మనం ఈ రోజున సముద్ర స్నానం చేయడం చాలా చాలా విశేషం. అయితే కుంభమేళాలో గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసినటువంటి త్రివేణి సంగమంలో స్నానం చేయడం అనేది మోక్షదాయకం. ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మలు అన్ని కూడా నశించిపోతాయి. అయితే అక్కడ లేని వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వారందరూ కూడా దగ్గరలో సముద్రం ఉన్న వాళ్ళు సముద్ర స్నానం చెయ్యండి. సముద్రం కూడా మాకు దగ్గరలో లేదు అనుకున్న వారు నదీ తీరాలు, ఏవైనా చెరువులు లాంటివి ఉంటాయి కదా, పారే సెలయేర్లు, అలాంటి వాటిల్లో స్నానాలు చేయండి. అది కూడా లేదు అనుకునేవారు నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, ఇంట్లో నీళ్ళల్లో పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి. వేసుకొని ఆ నీటిలో ఆ బకెట్ వాటర్ లో చెయ్యి పెట్టి కలుపుతూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని 3 సార్లు చదువుతూ ఉండండి, వాటర్ కలుపుతూ. ఈ పవిత్రమైనటువంటి పుణ్యనదులన్నీ కూడా ఆ నీటిలో ఆవాహన అయినట్లు మనం భావించాలి. మీరు అనుకోవచ్చు, ఈ శ్లోకం చదువుతూ నీళ్ళల్లో చేయి పెట్టి కలిపేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుందా అని. కాదు, మనం ఈ అన్ని నదులు, మనం ఏవేవైతే నదుల పేర్లు చదివామో ఆ పుణ్య నదులన్నీ కూడా ఆ నీళ్ళల్లోకి వచ్చి ఆవాహన అయినట్లు మనం భావించాలి. యద్భావం తద్భవతి, అది దాని భావన ప్రకారం మనకు ఫలితం వస్తుంది. ఇలా భావించి మనం స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత మీరు ఇంట్లో ప్రశాంతంగా పూజను నిర్వహించుకోండి. సముద్ర స్నానం చేసి వచ్చిన వారు వెంటనే అక్కడి నుంచి శివాలయం దగ్గరగా ఉన్నవారు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని ఇంటికి రండి, మరింత మంచిది. వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, విష్ణుమూర్తిని శివకేశవులని కలిపి పూజ చేస్తారు. ఈ రోజు మనం విష్ణుమూర్తిని ఆరాధిస్తారు, శివయ్యని ఆరాధిస్తారు. ఎవరికి నచ్చిన విధంగా, ఎవరి స్తోమత ప్రకారం, ఎవరికి అందుబాటులో వెసులుబాటులో ఉన్నటువంటి వస్తువులతో మీరు పూజా ద్రవ్యాలతో మీరు ఆరాధన చేసుకోండి. మీరు చక్కగా మహాశివునికి అభిషేకం చేయిస్తూ వీక్షించండి, చాలా మంచిది. ఈ రోజంతా కూడా దేవాలయాలలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, కళ్యాణాలు లాంటివి చేస్తూ ఉంటారు. వాటిల్లో పాల్గొనండి, ఇంకా మంచిది. సేవా దృక్పథంతో సేవ చెయ్యడానికి చూడండి, ఇంకా ఇంకా మంచి ఫలితం వస్తుంది. అయితే ఈ రోజున మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు విష్ణుమూర్తి ముందు పిండి దీపారాధన చేయండి. శివయ్య ముందు నారికేల దీపారాధన చేయండి. నారికేల దీపారాధన ఎలా చేయాలి, పిండి దీపారాధన ఎలా చేయాలి అనేది కూడా మన ఛానల్లో నేను ప్రీవియస్ వీడియోస్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు చూడండి. వీలు ఉంటే నేను ఆ ఛానల్ లింక్స్ ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఇలా చేసుకున్నప్పుడు
విష్ణుమూర్తికి తులసి మాలను, పరమశివుడికి మహాదేవుడు కాబట్టి ఆయనకి మారేడు దళం అంటే చాలా ఇష్టం కాబట్టి మారేడు దళాలను, అమ్మవారికి దొరికితే చామంతులు, ఎర్రమందారాలు, గులాబీలు ఏదైనా పెట్టవచ్చు. ఇలా మీరు అలంకరణ చేసుకోండి. పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి. స్వామివారికి ఈ రోజున మీరు విశేషంగా విష్ణు సహస్రనామాలతోనూ, శివ సహస్రంతోనూ, శివ అష్టోత్తరంతోను, విష్ణు అష్టోత్తరంతోను, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం, గోవింద నామాలు, ఇలా మీకు ఏదైతే వస్తుందో వాటన్నిటినీ కూడా మీరు ఈ రోజున చదువుకుంటూ ఈ రోజంతా కూడా మీరు దైవనామ స్మరణలో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే మీరు పౌర్ణమి రోజున లలితాదేవి యొక్క లలితా సహస్రనామ పారాయణం వెన్నెల్లో చేసేవారైతే రేపు రాత్రి చెయ్యవచ్చు. అదే విధంగా ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలా అంటే అది మీ ఆరోగ్య రీత్యా మీరు ఆలోచించుకోండి. కటిక ఉపవాసం చేయమని నేను ఎప్పుడూ చెప్పను. 2 రోజులు ఉపవాసం, 3 రోజులు ఉపవాసం అంటూ ఉంటారు. ఏకాదశి వచ్చిందంటే దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు చేస్తామంటారు. ఇవన్నీ కూడా నేనైతే చెప్పను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మనుషుల్లో ఆరోగ్యం అనేది అంత అందరికీ పర్ఫెక్ట్ గా లేదు కాబట్టి మనం ఆరోగ్యాన్ని ముందు చూసుకోవాలి. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మన హెల్త్ కి ఇవ్వాలి. కాబట్టి మీడియంగా, అంటే మీరు ఎలా తింటారంటే సాత్వికంగా తినండి. మనం నాన్ వెజ్ కానీ, ఉల్లి వెల్లుల్లి కానీ లేకుండా మన బాడీని మనం స్ట్రెంగ్త్ ఇచ్చి మనం నిలబెట్టుకునేలాగా మనం తీసుకుంటూ మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా పసుపు కలర్ వస్త్రాలు ధరించడం చాలా చాలా మంచిది. అదే విధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న వారు ఖచ్చితంగా ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయండి. స్వామి వారికి 7 ప్రదక్షిణలు చేయండి. శివాలయం దగ్గరగా ఉన్నవారు స్వామి వారికి చండీ ప్రదక్షిణ 3 సార్లు కానీ 5 సార్లు కానీ చేయండి. ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయండి. నందీశ్వరునికి పక్కన పెడుతూ ఉన్నారు దీపారాధన, అది చాలా తప్పు. అలా పెట్టకూడదు. కింద కానీ వేరే చోట కానీ పెట్టడానికి ప్రయత్నించండి. నందీశ్వరుడికి మహాశివుడికి మధ్య అస్సలు నడవకూడదు. అది కూడా గుర్తు పెట్టుకోండి. మీరు ఈ రోజంతా కూడా ఇలా మీరు చేసి దానాలు చేయాలి. దానం అంటే ఏం చేయాలి అంటే ఉన్నవాడికి దానం చేయడం కాదు, లేని వాడికి దానం చేయాలి. ఒక్కరికైనా కూడా నిరుపేద, తినడానికి లేకుండా ఉంటారు కదా రోడ్డు పక్కన, అలా వాళ్ళకి ఒక్కరికైనా కూడా ఫుడ్ మీరు ఒక పూటకి వాళ్ళకి భోజనం చేసి, మీ ఇంట్లోది చేసి పార్సల్ చేసైనా ఇవ్వచ్చు, బయట నుంచి పార్సల్ తెచ్చైనా ఇవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. మీరు ధన రూపంలో చేయవచ్చు, వస్త్ర రూపంలో చేయవచ్చు, అలాగే మీరు అన్నదానం చెయ్యవచ్చు. ఏదైనా కూడా మంచిగా వాళ్ళకి ఉపయోగపడేలాగా దానం చేయండి. ఇలా దానం చేయడం వలన మనకు రెట్టింపు ఫలితం వస్తుంది. ఏదో ఆశించి చెయ్యవద్దు, కానీ నేను చెప్తున్నది ఏంటంటే చెయ్యడం వలన వచ్చేటువంటి ఫలితం. మాఘ పౌర్ణమి అనేది చాలా చాలా విశేషం. మాఘ పౌర్ణమి మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, అందులో కుంభమేళా జరుగుతున్నటువంటి 45 రోజులలో వచ్చేటువంటి పౌర్ణమి, అలాగే మహాశివరాత్రికి ముందు వచ్చేటువంటి పౌర్ణమి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మనం ఏ పని చేసినా కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. తప్పకుండా మనం చేసేటువంటి స్నానం, మాఘమాసంలో స్నానం విశేషం. కార్తీక మాసంలో దీపం ఎంత విశేషం ఇస్తుందో మాఘమాసంలో చేసేటువంటి స్నానానికి అంత ప్రత్యేకత ఉంది, ప్రాముఖ్యత ఉంది. స్నానం, దానం, జపం, దీపం, పూజ, ఉపవాసం, జాగరణ ఇవన్నీ కూడా మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి, ఏకాదశికి, శివరాత్రికి చాలా చాలా మనం చేయడం వలన చాలా చాలా ఫలితాలు పరిపూర్ణంగా వస్తాయి అన్నమాట. కాబట్టి మీ యొక్క శక్తి మేర మీకు ఏం చెయ్యాలి అనిపిస్తుందో అది మనస్ఫూర్తిగా చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు లేనివారు తెలుపు రంగు వస్త్రాలను కూడా ధరించవచ్చు. చంద్రుడు మనఃకారకుడు, అయితే ఆయనకి తెలుపు వస్త్రాలు, తెలుపు రంగు అంటే చాలా ప్రీతి. కాబట్టి పౌర్ణమి రోజు తెల్లని వస్త్రాలు ఉన్నా కూడా మనం ధరించవచ్చు. మానసికంగా ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవడానికి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనం తెలుపు రంగు వస్త్రాలు పౌర్ణమి రోజు ధరిస్తే కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మనకి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇక మనం చెప్పుకున్న
రేపటి రోజున అంటే పౌర్ణమి, మాఘమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజున మనం 2 వస్తువులను కొని తెచ్చుకోవడం వలన మనకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయని. అయితే ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటంటే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి పుట్టినిల్లు. కాబట్టి లక్ష్మీదేవి పుట్టింటి నుంచి వచ్చే రాళ్ల ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఎవరైతే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఇంట్లోకి లక్ష్మీదేవి నివాసం ఉండాలి అనుకున్న వారు ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇలా తెచ్చి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి చాలా చాలా సంతోషిస్తుంది, మన ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడిందని పెద్దలు చెప్తున్నారు. ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఇక అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనకి సిద్ధిస్తాయి అని చెప్తూ ఉన్నారు. ఇంకా పౌర్ణమి రోజున మనం తెచ్చుకోవలసినటువంటి రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం మనం తెచ్చుకోవాలి. బెల్లం చాలా శుభదాయకం అన్నమాట. అలాగే బెల్లం ప్లేస్ లో గవ్వలు, లక్ష్మీదేవి గవ్వలు ఉంటాయి, గోమతి చక్రాలు ఉంటాయి కదా, తామర గింజలు ఉంటాయి కదా, ఇలాంటి ఏకాక్షి నారికేలం, ఇలాంటి మంగళకరమైనటువంటి వస్తువులలో ఏ ఒక్కటైనా కూడా మీకు ఏదైతే అవైలబుల్ గా దొరుకుతుందో దానిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇలా ఉప్పుని ఏం చేయాలి, ఈ బెల్లాన్ని వస్తువులను ఏం చేయాలి అనేది కూడా మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటారు కదా, ఈ ఉప్పు ప్యాకెట్ ని మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకున్న తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు. కొని తెచ్చుకోవడం మాత్రమే ఆ రోజు అన్నమాట, మీరు ఇంట్లోకి వాడుకోవచ్చు. అంతేకాని పిల్లలకు దిష్టి తీయడానికి వాటికి ఈ ఉప్పుని వాడవద్దు. ఎందుకు అని అంటే మీరు ఆ రోజు కొని తెచ్చి పూజ గదిలో ఉంచుకుంటారు, ఆ మరుసటి రోజు నుంచి వాడతారు. కాబట్టి మీరు ఆ పూజ గది నుంచి తీసిన ఆ ఉప్పుతో మీరు దిష్టి తీయడం లాంటివి చేయవద్దు. మీరు ఇంట్లో ఫుడ్ లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే బెల్లం ఏంటంటే తీయని ప్రసాదం చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళు తినవచ్చు. ఇలా చేయండి. అలాగే ఈ ఏకాక్షి నారికేలం కానీ, గోమతి చక్రాలు కానీ, లక్ష్మీ గవ్వలు కానీ, తామర గింజలు కానీ, గురువింజ గింజలు కానీ, ఇలాంటివి ఏవైనా కూడా మీరు ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర ఆ పౌర్ణమి రోజు పెట్టండి. పూజ ఎలాగో మీరు చేస్తారు కాబట్టి పూజలో ఉంచండి, ధూపం వేయండి. తర్వాత వాటిని మీరు ఒక రెడ్ కలర్ క్లాత్ లో వేసి ముడి వేసి మీరు లాకర్ లో పెట్టుకోవాలన్నమాట. లేదు అనుకుంటే పూజ గదిలో అయినా కూడా ఒక దగ్గర ఒక చిన్న బాక్స్ చూసుకొని పెట్టి దాచుకోవచ్చు. ఇలా చేయాలి. పౌర్ణమి రోజున మనం ఇంపార్టెంట్ గా కొని తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని మనం వాడుకోవలసినటువంటి వస్తువులు ఇవి. మీరు పౌర్ణమి రోజున, మాఘమాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తిని కలిపి పూజించాలి, పార్వతీదేవిని, మహాశివుడిని కలిపి పూజించాలి. వీళ్ళని అంటే మనం వేరేగా పీఠం వేసి పూజ చేసుకోవాలి అని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పూజ గదిలోనే మీరు పూజ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఈ రోజంతా కూడా భగవన్ నామస్మరణతో ఉండడం చాలా చాలా విశేషం అన్నమాట. అంతేకాదు వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల అంటే చాలా చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి యాలకులను తీసుకువచ్చి ఒక 27 యాలకులను మాలగా చేసి స్వామి వారికి ఈ రోజు వేయండి. ఇంకా ఇంకా స్వామివారు ప్రీతి చెందుతారనమాట. యాలకుల మాల 27 యాలకులను మనం పసుపు నీళ్ళల్లో వేసి ఒక్క 2 సెకండ్లు ఉంచాలి అంతే. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ నానిపోతాయి అనమాట. అవి వెంటనే తీసేసి మనం పసుపుతో తడిపినటువంటి దారానికి గుచ్చి మాలగా చేసి స్వామివారికి సమర్పించడం వలన స్వామివారు ఇంకా ప్రీతి చెందుతారు. 27 ఎందుకు చెయ్యాలి అని అంటే మనం ప్రతి జన్మలో కూడా ఏదో ఒక నక్షత్రంలో మనం జన్మిస్తూ ఉంటాం. మనకి 27 నక్షత్రాలు కదా. 27 నక్షత్రాలలో ఏ జన్మలో ఏ దోషం ఉన్నా కూడా అది తొలగిపోవాలి అనే ఉద్దేశంతో 27 యాలకులను మనం సమర్పిస్తూ ఉంటాం అనమాట. ఈ మాలను గణపతికి వేయవచ్చు, విష్ణుమూర్తికి వేయవచ్చు, వెంకటేశ్వర స్వామికి వేయవచ్చు. అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాలే కదా వెంకటేశ్వర స్వామి, శ్రీరాములు వారు, కృష్ణుడు, వీళ్ళందరికీ వేయవచ్చు. అలాగే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారికి కూడా మీరు వేయవచ్చు. ఇలా యాలకుల మాలను మాఘ పౌర్ణమి రోజున భగవంతునికి సమర్పించడం వలన విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఆ మాల ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒక్కసారి మీరు చూడవచ్చు. ఇంకా నైవేద్యంగా ఇంకేం పెట్టవచ్చు అంటే విష్ణుమూర్తికి బెల్లం పానకం, చలిమిడి, వడపప్పు అంటే చాలా ఇష్టం, వాటిని మీరు పెట్టవచ్చు. శివయ్య దగ్గరికి వచ్చేసరికి ఏదైనా బెల్లంతో పాలతో చేసినటువంటి నైవేద్యం పెట్టవచ్చు. లేదంటే గోధుమ నూకతో ఏదైనా తీపి ప్రసాదం చేస్తూ ఉంటాం కదా, అలాంటిది పెట్టవచ్చు. మీ స్తోమత ప్రకారం. అవేవి మేము చెయ్యలేము అనుకుంటే బెల్లం ముక్క పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి, నమస్కారం చేసుకోండి. దేనికైనా కూడా భక్తి ప్రధానం. మనం ఏది చేసినా కూడా భక్తితో స్వామివారి మీద
ప్రేమతో నమ్మకంతో చేయగలగాలి. ప్రతిదీ కూడా మనకి స్వామివారికి అందిన ప్రతిదానికి కూడా మనకి తిరిగి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తారు, మనం పొందగలము. కానీ భక్తితో చేయడం మాత్రమే మనం చేయవలసినటువంటి పని. మనం ఏ ఏ నామాలు చదువుకోవాలి, ఏ స్తోత్రాలు చదువుకోవాలి అనేది కూడా నేను మీకు తెలియజేశాను. అలాగే దీపారాధన మామూలుగా మీరు నారికేల దీపం కానీ పిండి దీపారాధన కానీ చేయండి. విశేషంగా మామూలుగా ఎప్పుడు చేసుకునేటువంటి నిత్య దీపారాధన వెలిగించండి. ఇలా మీరు చేసుకోగలిగితే మాత్రం మీకు చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. మీరు ఏదో చేసేయాలి అనే తాపత్రయపడకుండా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా నేను మామూలుగా మీకు చెప్పేశాను అనమాట. మీరు ఈజీగా రేపు స్నానం, దానం, జపం, అలాగే పూజ, దీపారాధన, నైవేద్యం ఇవి మాత్రమే మీకు నేను ఈ వీడియోలో తెలియజేశాను. మీకు పూర్తిగా అర్థం అవ్వాలని ఈజీగా చెప్పాను అనమాట. నియమాల విషయానికి వస్తే మీ అందరికీ ప్రతి పూజకి ఎటువంటి నియమాలు ఉంటాయో దీనికి కూడా అవే నియమాలు ఉంటాయి. మనం బ్రహ్మచర్యం పాటించాలి, మనం అధికంగా మాట్లాడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, ఎవరితో గొడవ పడడం లాంటివి చేయకూడదు. మనం చక్కగా స్వామివారి నామస్మరణతో గడపాలి. అలాగే తలస్నానం చేయాలి, మనం పూజ చేసుకోవాలి, నైవేద్యం పెట్టాలి. ఇక్కడ వరకే ఇవన్నీ కూడా. నేల మీద పడుకోవాలి అంటే ఆరోగ్యం బాగున్న వారు, సహకరిస్తున్న వారు నేల మీద భూశయనం చేయండి. సహకరించని వారు తప్పదు కాబట్టి మంచం మీద పడుకోవచ్చు. ఇంతవరకు మీరు చేసుకోగలిగితే చాలండి. మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను సింపుల్ గా చెప్పడం జరిగింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.